కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని వంతెన నిర్మాణానికి ఎంపీ సానా సతీష్ బాబు సహకారం అందించారు. సుమారు 7 లక్షల రూపాయలతో వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దానికోసం గ్రామస్తులకు చెక్కును కూడా అందజేశారు. తమ సమస్యను పరిష్కరించిన ఎంపీ సానా సతీష్ బాబుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాదాలండి. మాది బొద్దవరం కోటనందూరు మండలం తుని నియోజకవర్గం కాకినాడ జిల్లా అండి. అయితే మాకు ఈరోజు ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే మా ఊర్లో ఏటు తాండవ నది కాలువ ఉందండి. ఏటి యువతల బొద్దవరం ఉంది. ఆ నది అవతల పొలాలు ఉన్నాయండి. 500 ఎకరం ఉందండి. మా బొద్దవరం 3000 ఓటింగ్ అండి. కానీ 3000 మంది కూడా కాలువ ఆ నది దాటి అవతలకి వెళ్ళి ప్రతి ఒక్కరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంటే 5 అడుగులు లోతు ఉంటుందండి. నాలాటోడు అయితే మునిగిపోతాడు. ఏదో కొద్ది పొడవుగా 7 అడుగులు ఉన్న మనిషి అయితే గుండ్లు వరకు ఉండి తన ఏదో అలాగే ఈదుకుంటూ ఆతలకి వెళ్తారు. అయితే మాకున్న దురదృష్టం ఏంటంటే మాకు ఆతల గ్రామాలు లేవు, పొలాలే ఉన్నాయి. కానీ 3000 మంది కూడా సనాతన ఫౌండేషన్ ద్వారా మేము ఒకసారి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం. మేము ఫౌండేషన్ ద్వారా ఆ బ్రిడ్జ్ యాక్చువల్గా ఇప్పుడు సగంలో ఉందంటే వీళ్ళు కాలమ్స్ కట్టారు, కానీ దాని మీద వీళ్ళు మామూలుగా లైటర్లు వేసి ఉన్నాయి. పూర్తిగా సగం మాత్రమే ఉంది. నేను అర్జును ఇంకా మన హరిహరు టీము అందరూ వెళ్ళారండి. వెళ్తే ఆ పరిస్థితులు ఆ రోజు 7,000కి అక్కడ వెనకాల ఎదరికి 500 ఎకరాలు ఉంది. పాడి పంట కూడా అక్కడి నుంచి ఆధారపడి ఉంది. వీళ్ళకి వచ్చే కాలం ఈ నవంబర్ డిసెంబర్లో వీరికి తాడి చెట్టు లోతు అంత ప్రవాహం వెళ్ళిపోతుంది. ఆ ప్రవాహంలో బ్రిడ్జ్ కూడా అంత కష్టంగా ఉంటుంది. వీళ్ళకి అక్కడ దాటలేరు. ఆ టైంలో వీళ్ళు బతుకుతారు కూడా అక్కడే అటేపు సైడ్ వెళ్తేనే ఉంటుంది. అది చెప్పారు సతీష్ గారికి, మనం చేద్దామని వెంటనే సతీష్ గారు వెంటనే ఇక్కడ పెద్ద దర్బార్లను స్పందించారు. వెంటనే ఇది ఎంపీ నిధులతో చేద్దామన్నారు. తర్వాత ఏ పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల కాకపోతే మన ఫౌండేషన్ ద్వారా చేద్దామని ఆయన ఎప్పటికప్పుడు నాతో మాట్లాడే ఆ ఫౌండేషన్లో ఆ జనం అక్కడ మాత్రం అంత ఇబ్బంది పడకూడదు, నువ్వు కంపల్సరీ మా టీం ద్వారా, మన సానల్బాబు టీము, మన ఆఫీస్ ద్వారా ఈ కార్యక్రమం చేయాలి. ఇంతమంది ప్రజలు 3000 మంది, ఓట్లయితే 3000 కానీ ప్రజలైతే ఒక 5,000 పైన ఉంటారు. ఆ గ్రామస్తులకి అందరూ చెయ్యాలన్నది సంకల్పంతో ఆయన ఓన్గా తీసుకున్న నిర్ణయం ఇది. నేను ఒకసారి కారులో కూడా చెప్పాను. ఆయన వెంటనే స్పందించి మీకు గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడైనా సరే మేము ఎన్నో ఫౌండేషన్లో చాలా ఒక 2 ఇల్లులు కూడా కట్టించాం. కానీ ఇంత మంచి పని మాత్రం ఈ రోజున అక్కడ గ్రామంలో చేయడం మాకు చాలా ఉంది. ఇంతటి మంచి కార్యక్రమం చేస్తాం. మా సానల్బాబు గారు ఎప్పుడు ఆరోగ్యంగా ఆయన ఎప్పుడు ప్రజల్లో మనిషి అయినా ఆయన గురించి ఎన్ని చెప్పినా ఆ టీం కూడా మా సానల్బాబు ఫౌండేషన్ టీము, ఆఫీస్ టీం చాలా మంచి టీము. ఈ టీము ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాం, మనస్ఫూర్తిగా.